వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ మధ్య ఒక మాటల యుద్ధం జరిగిందండి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవటం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, టీటీడీలో ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారు బిఆర్ నాయుడు గారిని విమర్శించారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారంటే, ఆయన మాటల్లో చూసుకుంటే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన టీవీ5 చైర్మన్ గా ఉండి ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీటీడీ ప్రతిష్ట దిగజారింది, ఆయన సరిగ్గా పట్టించుకోవడం లేదు, భక్తులకు సౌకర్యాలు కల్పించడం లేదు అని చెప్పేసి ఆయన విమర్శించారు. అంటే సౌకర్యాలు అంటే కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరగడం జరిగింది. ఆవుల విషయంలో, గోశాల విషయంలో కానీ, ఏదో తొక్కిసలాట్లో కొంతమంది మరణించడం, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేము భక్తులకి ఉద్దేశించి వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి, రాజకీయ జోక్యం ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిష్టను పెంచేలాగా మేము సాక్షులు కొన్ని కథనాలు ప్రచురమవుతున్నాయి, దానికి భక్తులకి సౌకర్యాలు పెంచండి, అది మంచిగా ఆలోచించండి అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంటే, బిఆర్ నాయుడు గారు ఆయన తను హయాంలో అంటే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా వచ్చిన తర్వాత ఏ విధంగా తన సౌకర్యాలు కల్పించారు, ఏ భక్తులకు భోజన విషయంలో ఒక ఎక్స్ట్రా అంటే ఒక ఐటమ్ని ప్రవేశపెట్టడం జరిగింది, అది వడలాంటిది ఇవ్వడం జరుగుతుంది. లడ్డు విషయంలో అంటే కల్తీ నెయ్యి కాకుండా మంచి నెయ్యితో దేవుడు ప్రసాదించినటువంటి తిరుపతి లడ్డూని తయారు చేస్తున్నారని చెప్పారు. అలాగే భక్తులు సౌకర్యాలు కల్పిస్తున్నాము. రోజుకి ఇదివరకు 50,000 నుంచి 60,000 వరకు భక్తుల్ని అంటే సామాన్య భక్తులకు దర్శనం కలిగేటట్టు ఉంటే, ప్రస్తుతం మాత్రం 80,000 నుంచి 90,000 వరకు సామాన్య భక్తులకి మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే విఐపి భక్తుల్ని తగ్గించి, విఐపి దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువ దర్శనాలు జరిగేలాగా చూస్తున్నాం అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు చెప్పారండి. అంతేకాకుండా రోజులు ఆయన్ని ఉద్దేశించి బిఆర్ నాయుడు గారి ప్రతిష్ట దిగజారేలాగా సాక్షిలో కథనాలు ప్రచురమవుతున్నాయి కాబట్టి ఆ పత్రికని నిషేధించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రసారాల మంత్రిత్వ శాఖ కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే టీవీ5 చైర్మన్ ఒక మీడియా అయితే సాక్షి ఇంకొక మీడియా. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఆయనకి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంటే బిఆర్ నాయుడు గారు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. రెండు మీడియాల మధ్య గొడవ అనేది ఒక భక్తులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి అలా కాకుండా ప్రతిష్ఠ దిగజారిందని చెప్పేసి అంటే అన్యమతస్తుల గురించి కూడా కొద్ది గొడవలు అవుతున్నాయి. మేము వచ్చిన తర్వాత అన్యమతస్తులను తీసేసాము, అంతకుముందు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి బిఆర్ నాయుడు గారు ఆయన ఒక ప్రకటన కూడా చేశారండి. మరి రాజకీయ జోక్యం కూడా టీటీడీ ముఖ్యంగా ఒక ధార్మిక సంస్థ కాబట్టి అది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర యొక్క దర్శనం సంతృప్తికరంగా జరిగేలాగా చూస్తున్నానని చెప్పేసి బిఆర్ నాయుడు గారు చెప్తున్నారండి. ఇక ఈ ఇద్దరి మధ్య గొడవల్లో వీళ్ళు ఏమంటారంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు వచ్చిన తర్వాత మీకు చాలా భక్తులకి దర్శనాలు తగ్గిపోయినాయి, విఐపి బ్రేక్ దర్శనాలు ఎక్కువ ఇస్తున్నారన్నారు. ఇక్కడ ఏంటంటే ఇదివరకు తెలంగాణ ఎమ్మెల్యేలు లెటర్లు యాక్సెప్ట్ చేసేవారు కాదండి. అంటే జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేల యొక్క లెటర్లను యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళు ఇచ్చిన లెటర్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. దానివల్ల కూడా కొద్దిగా విఐపి బ్రేక్ దర్శనం అంటే విఐపీలు కొద్దిగా సంఖ్య పెరిగింది ఇదివరకు కంటే. ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు ఆయన బాధను వ్యక్తం చేస్తూ, తన కోపం కంటే బాధను వ్యక్తం చేస్తూ, తను వచ్చిన తర్వాత టీవీ5 చైర్మన్గా ఉండగా కూడా ఆయన ఈ టీటీడీ చైర్మన్గా ఆయన ఇదివరకు చైర్మన్లు అందరూ కూడా రోజు కూడా దర్శనం చేసుకునేవారు. ఒక అరగంట, ఒక 45 నిమిషాల సేపు ఆ దర్శనం చేసుకోవడంతో భక్తులు యొక్క దర్శనాన్ని ఆగిపోయాయి. నేను 15 రోజులున్నా 20 రోజులున్నా ఒక్కసారి దేవుడి దర్శనం చేసుకుంటున్నాను, ఆ విధంగా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం ఇస్తున్నానని చెప్పేసి బిఆర్ నాయుడు గారు ఆయన చెప్పారనమాట. ఇదంతా ఉంటే టీటీడీ చైర్మన్గా ఆయన ఒక 10 కోట్లు అంటే పరువు నష్ట దావా సాక్షి పేపర్పై వేశారండి టీటీడీ తరఫున. ఎందుకంటే సాక్షిలో అసత్య రాతలు రాస్తున్నారు, దీనివలన టీటీడీ యొక్క ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి 10 కోట్లు నష్టపరిహారం కింద సాక్షి పేపర్ మీద వాళ్ళు అది పరువు నష్ట దావా కేసు వేశారు. సాక్షి వాళ్ళు ఏమంటారంటే, ఈ ఉడత ఊపులకి మేము తాటాకు చెప్పులకి మేము భయపడం,
మేము భక్తుల యొక్క సౌకర్యార్థం గురించి మాట్లాడుతున్నాం తప్ప రాజకీయాలు కాదని చెప్పేసి సాక్షి పేపర్ వాళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ రెండు మీడియాలు, ఒక TV5 ఒకటి, సాక్షి పేపరు. కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడేమో వైఎస్ఆర్సీపీ. వీళ్ళు ఏమంటారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు, మేము భక్తుల సౌకర్యార్థం ప్రశ్నిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ ఇటువంటి పరిస్థితి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద మీరు ఎక్కువ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలుకి పంపించినా కూడా మేము బాధపడము, వెనక్కి తగ్గము. టీటీడీ ప్రతిష్ట పెంచేలాగా మేము పోరాడుతూనే ఉంటాము, కథనాలు రాస్తూనే ఉంటాము అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి చెప్తే, నేను వచ్చిన తర్వాత చాలా సౌకర్యాలు, అంటే నేను నా సొంతానికి వాటర్ బాటిల్ కూడా, అంటే ఒక వాటర్ బాటిల్ ఖర్చు ఎంత ఉంటుందంటే అది కూడా నా సొంత ఖర్చుతో నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా, తిరుమల వెళ్ళినా నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. అటు ధర్మకర్తల మండలి కానీ నేను కానీ ఎవరూ కూడా దేవుడి డబ్బులు తీసుకోవట్లేదని చెప్పేసి బిఆర్ నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి. మరి చూద్దాం ఈ యొక్క, అంటే ఎవరి ఆరోపణలు ఇదివరకు చూసినట్లయితే రమణ దీక్షితులు గారు పింక్ డైమండ్ అని చెప్పేసి, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, ఆయన ఎత్తుకుపోయారు అని చెప్పేసి, అంటే ఒక పార్టీ మీద అంటే దేవుడికి సంబంధించినటువంటి ఒక అర్చకుడు అలాగా ప్రకటించడాన్ని చూస్తే ఇవన్నీ కూడా పుకార్లు వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. భక్తులు కూడా అది నిజమని నమ్మారు. అది ఆ తర్వాత అసలు విషయం తెలిసిందని కూడా మళ్ళీ ఆయనే చెప్పినట్టున్నారు రమణ దీక్షితులు గారు. ఆ పింక్ డైమండ్ సంగతి నాకు తెలియదు అన్నట్టుగా ఏదో చెప్పినట్టున్నారు. ఏదేమైనా భక్తులు మాత్రం దేవుడి మీద నమ్మకంతో మీరు అనుకున్న, అంటే ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరేలాగా మీరు దేవుడిని నమ్ముకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే సౌకర్యాలు కల్పిస్తున్నారా, లేదంటే మనం ముఖ్యంగా దేవుడి దగ్గర వెళ్తుంది, దేవుడి యొక్క అది దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాం, కానీ సౌకర్యాల గురించి మనం ఆలోచించండి. ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా ఆ దేవుడి దర్శనం జరగాలని, మనకి మంచి జరగాలని కోరుకుంటాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.